తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నాయన సమస్త విషయాలు కృప చూపి కాపాడే తండ్రి, సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని ఎవరు చంపారు అనే విషయాన్ని నాయన కూలంకుశంగా ఆలోచించడం సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుని మీ చిత్తమే ఎరిగి మేము మాకు బ్రతక నేర్పించుమని, వినిచిన బిడ్డలు మమ్మల్ని అందరూ దీవించుమని, యావత్ ఈ కార్యక్రమం ఇస్తుంది మాతో ఉంచుమని తండ్రి యేసు నామంని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియా దేవుని పిల్లలరా, ఎప్పటిలాగానే గత కొద్ది రోజులుగా మరి మనము క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానించుకుంటూ మనం వచ్చాం. ఆఖరిగా యేసు ప్రభు శిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు అని కూడా మరి కొన్ని వీడియోలు చేయటం జరిగిందండి. ఈరోజు యేసు ప్రభువుల వారిని ఎవరు చంపారు? యూదులా, రోమీలా, యూదానా, మనమా? నేనంటాను వారెవ్వరూ కాదంట. మరెవరు చంపారో తెలుసా అనే విషయాన్ని కొద్ది నిమిషాలు నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నానండి. దానిలో భాగంగా కొద్దిగా మనం ఏం చేయాలంటే క్రీస్తు అంటే తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని కొద్దిగా ఆలోచించేసి ఆ వాక్య భాగం చదువుకొని వివరణాత్మకంగా ముందుకెళ్ళటానికి మనం ప్రయత్నించేదామండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియ దేవుని పిల్లలరా, చాలామంది ఎవరెవరు ఆ వారు చంపారు వీరు చంపారు అంటున్నారు. అసలు బైబిల్ ఏం చెప్తుంది, ఎవరు చంపారు యేసు ప్రభుని అనేది కొద్దిగా మనం ఆలోచించడం ఎంతైనా మంచిదని నాకు అందినా లేకపోతే నాకు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మీతో పంచుకుంటానికి ఇష్టపడుతున్నానండి. కనుక తప్పనిసరిగా అక్కడ జరిగిన సంఘటనలన్నింటిలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నానండి. ఎవరు కారు, ఎలా కారు, ఎందుకు కారు, సో అయితే ఎవరు యేసుని చంపింది అనే విషయం మనం ఆలోచించుదామండి. చాలా మనమే చంపేమన్నట్టుగా చాలామంది చెప్తుంటారు. మరి అదే నిజమైతే ఇంకా చాలా వివరంలోనికి వెళ్ళాలి. సో ఆ మాట నేను అక్కడికి ఆపి ముందు యేసు ప్రభుని చంపటానికి ఉన్న కొన్ని ఆయన సంకల్పంలో భాగాన్ని కొద్దిగా వివరించుకుంటూ వస్తేనే కానీ యేసుని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది మనకు అర్థమవడానికి అవకాశం ఉంటుందండి. చూడండి, ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, మరి మొదటి అధ్యాయము 6-7 వచనాలు ఈ సందర్భంలో నేను చదువుతున్నానండి. దయచేసి గమనించండి. 6-7 వచనాలండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల వెల్లడి విస్తరింపచేసెను. ఈ మాట అంతా మనం చదివితే ప్రియమైన వర్లరా, దేవుని యొక్క సంకల్పాన్ని ఇక్కడ మనకి వివరిస్తున్నదండి. ఈరోజు ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా గమనించండి. సో బహుశా నేను అనుకుంటున్నాను ఇంతవరకు ఈ వేలో మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ వివరణాత్మక ఒక కొత్త కోణంలో
యాజ్ ఇట్ ఈస్ బైబిల్లో ఉన్న విధానాన్ని నేను డొంక రూట్లు ఎప్పుడు వెళ్ళనండి. కొద్దిగా మంది విన్నా సత్యాన్ని గ్రహించితే చాలు అని అనుకుంటా. ఒకవేళ నేను మనుషులు కనుక తొట్టుపట్టు అసత్యం కానీ నేను పలికినట్లయితే అనేక మంది విధానం దెబ్బతింటుంది కనుక తప్పనిసరిగా విజ్ఞానులైన వారు నా మీద ప్రేమతో ఒకసారి ఫోన్ చేసి నన్ను సరిదిద్దొచ్చు అని, ఆ అవకాశం మీరు తీసుకోవచ్చు అని ప్రేమపూర్వక మీకు వందలు తెలియజేస్తూ నేను అర్జించుకుంటున్నా. ఏమండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ తండ్రి అయిన దేవునికి ఒక సంకల్పం ఉంది. ఏమండి, ఒక సంకల్పం ఉంది, ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన. అది ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక క్రితమే. ఏమని తీసుకున్నారు అంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారా తనకు పిల్లలు కావాలి అని, ఏమండి, తనకు పిల్లలు కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, ఏమండి, ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారట. ఆ ఏర్పరచుకున్నటువంటి వారు ఆయన సంకల్పానికి భిన్నంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన రక్తం వలన మనకు విమోచనమును అనగా మన పాపల క్షమాపణ కలిగి ఉన్నది. ఎలా కలిగింది అని అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన సంకల్పంలో భాగంగా ఆయన కుమారుడు ద్వారా విమోచన జరగటానికి, పాపాల నుండి అపరాధములు క్షమించబడటానికి కాలం పరిపూర్ణప్పుడు క్రీస్తుని ఈ లోకం పంపించినట్లుగా లేఖనాలు మనకు ఆధారం కనబడుతుందండి. అంటే విమోచింపబడటానికి రక్తం చిందించబడాలి అని ఎప్పుడు నిర్ణయం అయిపోయింది? జగత్తుకు ముందే నిర్ణయం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరు నిర్ణయించారు? తండ్రి అయిన దేవుడు. ఎవరి రక్తము అంటే ఆయన కుమారుడి క్రీస్తు రక్తమే. ఏమండి, ఇక్కడ క్లియర్. ఇంకాస్త ముందుకు వెళదాం ప్రియమైన దేవుని పిల్లలరా. కనుక ఆయన కుమారుడు యేసు రక్తం చిందించాలి కనుక అప్పటికి గొర్రెలు, మేకలు, ఎద్దుల రక్తం బలులుగా ఆ యొక్క ఇశ్రాయేలు మరి అర్పిస్తున్నట్లుగా మనకు తెలుసు. ఇక ఎప్పుడైతే క్రీస్తు రక్తాన్ని చిందించబడుతుందో అప్పటికి ఒక శకం ముగిసిపోయినట్లుగా మనం గమనించాలి. బలులాగిపోతాయి, యాజకులు ఉండరు. ఇక ఆటోమేటిక్గా కొద్దిగా ముందుకెళ్ళినట్టయితే మనం బాగా ఆలోచన చేస్తే అసలు మందిరమే ఉండదు. కనుక ఆ భాగాన్ని గురించి పేతురు గారు ఏమంటున్నారంటే, మరి యేసుప్రభు శిష్యుడు అయినటువంటి పేతురు గారు ఏమన్నారంటే ఒక మాట మరి మనం చదువుకుందామండి. ఈ మాట మనం ఎందుకు చదువుతున్నామంటే ఆ కుమారుడి క్రీస్తు రక్తం చేత మరి విమోచింపబడాలని చదువుకున్నాం కదా. ఆ రక్తం చిందించాలని, ఆయన రక్తమే చిందించాలని ఎప్పుడు నిర్ణయం అయింది అంటే పేతురు గారు కూడా చక్కటి మాట రాస్తున్నారండి. చదువుదాం చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నానండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఏ రక్తం చేత? గొర్రెపిల్ల వంటి నిష్కళంకమును, నిర్దోషమును, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. ఆయన అంటే ఆ యేసు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడినో. పేతురు గారికి అర్థమైంది ఆయన సంకల్పంలో ఒక మాట. ఈయన రక్తం చిందించడానికి గొర్రెపిల్ల వంటి నిర్దోషము, నిష్కళంకమైనది ఆ రక్తము చిందించబడాలి, అది యేసు రక్తము అని వివరణ పూర్తిగా కన్ఫర్మ్ చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడేమో రక్తం చిందించబడాలి, కుమారుడు రక్తము, ఇదిగో ఆయన గొర్రెపిల్ల వంటి రక్తము అంటున్నాడు. సో ఈ యేసు ప్రభుల వారు యోహాను గారు మొన్న ఏమంటాడంటే ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఏమండి, మీరు గమనించారు కదా. సో ఈ యొక్క జగత్తుకు ముందే రక్తం చిందించాలని, అది నిష్కలంకమైన రక్తం అని మనకు అర్థమవుతుంది రెండో మాటగా. ఇకపోతే మూడో మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లల, రక్తం చిందించాలి కనుక హెబ్రీ పత్రికలో మరి అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నారంటే 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నారు మనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరి చాలా విషయాలు ఇలా వచనాలన్నీ చదవాలి అంటే మరి చాలా టైం తీసుకుంటుందండి. ఏది ఏమైనా ఎప్పుడు వినటువంటి ఒక సత్యాన్ని మాత్రం ఈరోజు మీరు గమనిస్తారు. వాస్తవత్వాన్ని దైవ గ్రంథంలో ఈ విధంగా కూడా ఆలోచించవచ్చా అని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నా భావన మీతో పంచుకోవాలని ఆసక్తితో ఈ వీడియో చేస్తున్నానండి. చదువుదాం.
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాది యొక్క మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యను. యేసు ప్రభువుల వారు కూడా. ఈయనెవరు? తండ్రి యొక్క కుమారుడు. ఏమండి? కనుక రక్త మాంసంలో పాలువారయ్యారు. ముందే రక్తం చిందించాలని చదువుకుంది ఎఫెసీ పత్రికలో. ఆ రక్తం చిందించాలని పేతురు గారు చెప్పింది జగత్ పునాది వేవు నిర్ణయం కనుక ఇక్కడ చెప్తున్నాడు ఆ రక్తం చిందించటానికి ఆయన ఏంటంటే రక్త మాంసంలో పాలివాడయ్యాడు. ఈ లోకానికి వచ్చే రక్తాన్ని శరీరాన్ని ధరించుకున్నాడు. ఎందుకు అని అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఏమిటి? మరొక మాటకు మనం చదువుకున్న ప్రియ దేవుని పిల్లలరా, మరి ఏం చెప్తున్నాడంటే అది ఏ రక్తము 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 అని అనుకున్నాం కదా అని అంటే కొలసీ పత్రికలో మరి అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఆ యేసు రక్తము రక్తము అంటున్నాం కనుక ఆ రక్తం ఎక్కడ చిందించబడాలి, అసలు ఒకరు దేని మీద చిందించబడాలి అని ఆ నిర్ణయం కూడా జరిగిపోయింది. అది కూడా పౌలు గారు కొలసి సంఘానికి ఈ మాట చెప్తున్నాడండి. చూడండి కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నానండి. కొలసి 1వ అధ్యాయము 20వ వచనం. శిలువ రక్తం చేత సంధి చేసి, ఏది మానవుడు తన తప్పిదంలో పడిపోయినప్పుడు ఏ రక్తం చేత సంధి కావాలి? శిలువ రక్తం చేత. శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలెననియు తండ్రి అభిష్టమాయను. తండ్రి ఇష్టపడుతున్నాడు. ఆయన రక్తం ద్వారా సంధి చేసి ఇక్కడ భూమి మీద కానీ పరలోకం వీటన్ని సంధి చేయాలని తండ్రికి అభిష్టమైంది. ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన కోరిక. అందుకే ఆయన కుమారుడు క్రీస్తు నలగొట్టడానికి ఇష్టపడ్డాడని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి ఈ విధంగా రక్తం చిందించాలి కనుక రక్తవంశం పాలు అవ్వాలి కనుక అందుకే గలతీ పత్రికలు రాస్తున్న 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు అని మనకి అర్థమైపోతుంది. కనుక దేవుని కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకాన్ని పంపించాడు. ఆ కల్వరి శిలువ ఆయన వచ్చి ఆ కల్వరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆ రక్తాన్ని చిందించి ఏమండి ఒక రకంగా ఆయన ఈ ఎముకలతోనూ ఏమండి మాంసంతో లేకపోతే మహిమ శరీరంతో ఆ పరలోకం చేరినట్లుగా లేఖనాలు బట్టి మనం గమనించవచ్చండి. సో ఆఖరి రక్తం బొట్టు వరకు చిందించాడు అని అంటే మనము ఆ యొక్క శిలువ పైన ఉన్నప్పుడు ఆ యొక్క రాణువుల వారు భళ్యంతో పొడిచినప్పుడు రక్తము నీళ్లు జలజల కారును అని యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామండి. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఇప్పుడు యేసు ప్రభువును భళ్యంతో పొడిస్తే చనిపోయాడా? ఏమండి ఆలోచించండి. బలంతో పొడితే చనిపోయాడా, లేకపోతే చనిపోయిన తర్వాత వీళ్ళు పొడిచారా? అంటే చనిపోయిన తర్వాతే పొడిచారు వీళ్ళు. ఒకవేళ చనిపోకుండా పొడిచారు అనుకోండి, ఇదిగో మేము బళ్ళెంతో పొడిస్తేనే యేసుప్రభు చనిపోయారు అని అంటారు. ఒకవేళ యేసుప్రభు చంపగలిగే దమ్ము ధైర్యము ఎవరికైనా ఉందా భూమి మీద? అక్కడ రాణులు పొడిస్తే కాదండి, భూమి మీద ఎవరికైనా ఉందా? గమనించండి, నా వివరంలోకి వెళ్తే మీకు అర్థమైపోద్దండి టూకీగా. కానీ ఆయన మరణింపచేసాడు అంటానికి, ఏమండి మరణించడానికి గుర్తుగా ఏం చేశారు? ఆ బళ్ళెంతో పొడిచారు తప్ప ఆయన పొడితేనే చనిపోలే. దానికి ముందే యేసుప్రభు చనిపోయారు అన్నట్టుగా మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40 వచనాలు మనం చూస్తామండి. కనుక ఇక్కడికి ఆయన రక్తం చిందించబడాలి ఆయన కొరకు అని అలా చిందించాడు అని అంటున్నాం. ఇంతకీ అసలు యేసు ప్రభు అసలు మరణానికి అప్పగించింది ఎవరు? ఇప్పుడు ఇది మన పాయింట్కి వస్తున్నాం కొద్ది మాటలుగా. ఏమంటే యేసు ప్రభుని మరణానికి అప్పగించింది ఎవరు? అసలు చంపింది ఎవరు? మరణానికి అప్పగించింది తండ్రే అని మరణానికి అప్పగించింది ఎలా వచ్చాడు, ఎలా చిందించాడు, ఎందుకు వచ్చాడని తండ్రి యొక్క వివరణ కుమారుని ఎలా చెప్పుకుంటూ వచ్చానండి. సో ఇప్పుడు యేసు ప్రభు చంపింది ఎవరు? రక్తం చిందించాలన్నీ గొర్రెల మేకల రక్తం కాదు. అది జగత్తుకు పునాది నిర్ణయించబడిపోయింది, ఆ నిర్ణయం మారదు. ఓకే, ఇవన్నీ బాగుంది. ఎందుకు ఇలా జరుగుతున్నది? ఎందుకు ఇదంతా చేయాలి
అంటే మనిషి అప్పటికి నిర్ణయం మరి సృష్టించుకున్నప్పుడు నా క్రమాన్ని కానీ తప్పితే ఆ క్రమాన్ని అక్రమైన దానిని సక్రమం చేయటానికి తన కుమారుడు ఇలా చెయ్యాలి అనని జగత్తుకి ముందే అసలు ఏది రవ్వంత కూడా ఏది జరగక ముందే ఆయన కుమారుడు ఉన్నాడు, ఇక్కడ ఇలా జరుగుద్ది, జరిగిన దానికి ఇలా జరగాలి అని తండ్రి నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ నిర్ణయం కూడా కుమారుడికి తెలుసు, ఈవెన్ పరిశుద్ధాత్ముడు కూడా తెలుసు. ఏమండి అది ఎపిఎస్సి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం చదువుకుంటే సంకల్పం యొక్క తీర్మానం స్టేట్మెంట్ మనకు అక్కడ కనబడుతుంది టోటల్గా. నేను దానిలో ఒక భాగాన్ని కుమారుని గురించే తీసుకున్నా. ఏమండి సో ఇప్పుడు చంపింది ఎవరు ఎవరు బాగా ఆలోచించండి. మనమా, లేకపోతే అధికారులా, అన్యులా, యోధ, మతాధికారులా, అక్కడ ఉంటున్న వాళ్ళందరూ ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఇక్కడ మాట మనకు రావాలి. ఇప్పుడు ఇంతమంది అధికారులందరూ చెప్పాను కదా, వీళ్ళందరికీ చంపగలిగే ధైర్యము, చంపగలిగే స్టెబిలిటీ, సామర్థ్యత ఉందా? నేను ఒక వ్యక్తిని చంపగలిగే స్తోమత నేటి మనుషుల మీద ఉందా? అసలు పోనీ నేను చంపగలనా? ఏమండి అమ్మ జరిగేయన్నీ ఎలా జరుగుతున్నాయండి? భలే చెప్తున్నావులే అన్నట్టు ఉంది కదా. నిజమే, నేనే చంపాను అనుకుంటున్నాను నువ్వు. కానీ అలా చంపాలి అంటే ఎవరు పర్మిషన్ కావాలి? నీ ప్రాణం పోవాలా ఉండాలా నిర్ణయించేది నేను పొడిచిన కత్తుతో నేను కొడితే చచ్చిపోతావు నువ్వు. ఏమండి నీ ప్రాణాన్ని తీయాలి, నువ్వు చచ్చిపోవాలని నిర్ణయించేది ఎవరు? తండ్రి అయిన దేవుడే కదా. అంటే జనన మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చంపితే చచ్చిపోవంటే ఆయన యొక్క స్టేటస్ని, ఆయన యొక్క విధానాన్ని నువ్వు తీసుకుని చంపేసినట్టుగా ఆయన స్థానంలో నువ్వు వెళ్ళిపోతావా ఏంటి? నువ్వు వెళ్తాను అనుకోవచ్చు. అంత ఈజీగా ఇచ్చేటటువంటి కదా దేవుడు. అవసరమైతే నిన్ను లేపేస్తాడు, నన్ను లేపేస్తాడు. అర్థమవుతుంది అనుకుంటా. కానీ ఈ సమయాన్ని బట్టి చూస్తే ప్రియ దేవుని పిల్లలరా, వీరెవ్వరూ కూడా యేసుని చంపిన మంది వీరెవ్వరూ కారు. కానీ యేసుని చంపింది స్వయంగా తండ్రి అనే దేవుడే. మాట అర్థమైందండి? వీరందరూ కూడా పైవరపు చెప్పినట్టు యోధా కానీ, మతాధికారులు కానీ, మరొకరు కానీ వీళ్ళందరూ సాధనాలు మాత్రమే. మనము కూడా సాధనాలు మాత్రమే. మాట అర్థమైందండి? సాధనము లేకుండా అవతల వ్యక్తిని చంపటానికి అవకాశం లేదు. తనకు తాను యేసు కూడా చనిపోవటానికి వచ్చానని అంటున్నాడు. అంటే యేసుకు ముందే తెలుసు చనిపోతాను, ఇక్కడ ఈ లోకానికి వచ్చాను తనకు తానుగానే ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం కూడా నెరవేర్చబడాలి కదా. నేనే చనిపోతున్న ప్రాణం పెట్టడానికి వస్తున్నానంటే ఎవరో పొడిచేరు, చంపేశారు అంటారేంటి? అంటే యేసుప్రభు చెప్పిన మాట తప్ప? లేకపోతే తండ్రి అయిన దేవుడు తనకి చెప్పినట్టు ప్రణాళికను అమలు జరపడంలో ఏమైనా మన సొంత కవిత్వాన్ని కల్పించుకుందామా? ఏమండి ఒకసారి ఆలోచించండి అని ప్రభుని బట్టి ప్రేమతో నా భావన మీతో పంచుకుంటున్నా. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా, ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ఎలాగంటే ఇంకో మాట కొద్దిగా వివరం ఉంచడానికి ఉదాహరణ చెప్పి, తండ్రియే చంపాడు మనందరూ సాధనాలము అంటాకి వివరణ ఎలాగంటే, ఉదాహరణ ఇప్పుడు యోబు గారు చుట్టూ కంచి వేసాడండి. ఏమండి ఎవరు? దేవుడు. సో కంచి వేసాడు కనుక దుష్టుడు ముట్టుకోవట్లేదు. ఇప్పుడు ఆ కంచి కానీ తీసేయి. ఇప్పుడు నేనేం చేస్తా? మీ వాడిని ఎలాగైనా సరే ఆ ఉండ భక్తి సరళతను తప్పిస్తా, అన్నీ పోగొట్టేటట్టు చేస్తున్నాడు. సరే ఓకే శాంక్షన్ అన్నాడు దుష్టుడితో. సో అది తీయబట్టే దుష్టుడు వచ్చాడు. ఏమండి అది తీయకపోతే ఎవరు లోనికి వచ్చేటటువంటి అవకాశం, లేకపోతే యోబును ముట్టుకునే అవకాశం లేదు. కనుక అలాగే ముట్టుకునే అవకాశం లేదు అంటే వచ్చిన తర్వాత నానా హింస పెట్టాడు, మొత్తం అందరూ చనిపోయారు, బాగా సిక్కేటెడ్ చేశాడు. చివరికి తన భక్తి సరళతను వదలలేదు కనుక రెండంతలు దేవునికి పాత్రుడు అయ్యాడు. ఇప్పుడు దీనికి దానికి ఉదాహరణ ఎలాగండి అని అంటే, తండ్రి అయిన దేవుడు అంటే దీన్ని బిట్ట ఆర్జించుకుంటే ఆయన కంచి తీసాడు కనుక దుష్టుడు వచ్చి కొట్టగలిగాడు, లేకపోతే శోధించగలిగాడు, తనకి ఇబ్బంది కలిగించగలిగాడు. సో ఆ శోధనకి నిలబడి ధైర్యంగా పాపంలో పడకుండా తను కాపాడుకున్నాడు కనుక ఆ కంచి తీసేసిన, ఆ కంచి తీయబట్టే శోధింపబడ్డాడు కనుక ఆ నిలబడినందుకు రెండంతలు దేవుని వచ్చింది. ఇది అర్థమైతే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభు చేయి పట్టుకున్నంత వరకు యేసు ప్రభు చనిపోడు. బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు చేయి పట్టుకున్నంత వరకు యేసు ప్రభు చనిపోడు. ఆయన చేయి విడిస్తేనే
ఆయన చేతిలో నుండి ఎవరు అంటే తీసుకొని వెళ్ళగలిగాడు ఉండారా? ఆయన కాదంటే దాన్ని తీసుకెళ్ళి చంపగలిగే ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. అంటే అలా యోబును శోధించడానికి దుష్టుడు సాధన గట్టిగా పరీక్షగా ఎలా పెట్టాడో, క్రీస్తు ప్రభును కూడా ఆయన తన సంకల్పం బాగా నెరవేర్చడానికి యెరూషలేముకి వెళ్ళి ఆ సిలువలో తన రక్తాన్ని కార్చాలి కనుక దానికి గాను వీళ్ళందరూ సాధనాలు. ఆ సాధనానికి ఒక దిశానిర్దేశం ఉండదండి. ఇప్పుడు కత్తి ఉందండి. ఇప్పుడు నేను ఒక అతను నరికేసాను అనుకోండి, ఒకవేళ ఇప్పుడు నాకు శిక్ష ఇస్తారా, కత్తికి శిక్ష పడుతుందా? నాకు శిక్ష పడుతుంది. కత్తి కంటూ ఒక సాధనం అది, దాన్ని మనం ఉపయోగించుకొని చేసాం కనుక శిక్ష నాది. ఏమండి, ఇప్పుడు మీరు అందరినీ ఉపయోగించుకొని యేసుప్రభుని చంపడానికి మీరు అందరూ సాధనాలే, కానీ నా నిర్ణయాన్ని మీ ద్వారా నెరవేర్చుకుంటున్నా. మీకెందుకు శిక్ష? కత్తికి ఎందుకు శిక్ష పడట్లేదు? పడదు కత్తికి. ఎందుకు పడలేదు అంటే బైబిల్ మీరు మాకు క్షుణ్ణంగా ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, అందుకే యేసుప్రభుల వారు సిలువ మీద ఆ యొక్క ఇంకా చాలా వివరం చెప్పాలి. సిలువ మీద ఉన్నప్పుడు సందర్భం బట్టి వెళ్తున్నా, ఆ సిలువ మీద ఉన్నప్పుడు ఆయన అంటున్నమాట, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. కత్తి లాంటి వారు. కత్తి ఎవరి చేతులకి వెళ్తూ కూరగాయలు కోసుకుంటాడో, ఒకడు తీసుకుని పీకలు కోస్తాడు, ఒక సాధనం ఇది. ఎందుకు సాధన లేరు? తన సంకల్పాన్ని నెరవేర్చడానికి భాగంలో యేసు ప్రభువును చంపబడితేనే ఆ తండ్రి యొక్క దేవునికి సంకల్పం ఫుల్ఫిల్ అవుతుంది. అందుకే ఆయన పంపించాడు, చనిపోవటానికి యేసు ప్రభువు వారిని పంపించాడు. ఈ విషయం యేసుకు అర్థమైంది కనుక యెరూషలేముకి ప్రయాణమైనప్పుడు ఇదిగో మనం యెరూషలేముకి వెళుతున్నాం, పాపుల చేతికి అప్పగించబడతారు, వాళ్ళేమో సిలివేసి చంపుతారు, సమాధి చేస్తారు, మూడో దినం తిరిగి లేస్తాను అని ఆల్రెడీ తెలిసే వస్తున్నాడు ఆయన. అంటే ఎలా తెలుసు? ఆల్రెడీ సంకల్పంలో రక్తం చిందించాలి, అది సిలువ మీద రక్తం చిందించాలి, అది పాపులకు విమోచన జరగాలి అని తండ్రి దేవుడు నిర్ణయము ఈ యొక్క భూమి రవ్వంత పుట్టక క్రితమే జగత్తుకి ముందే నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయంలో భాగంగా వన్ బై వన్ జరిగించుకుంటూ వస్తున్నామే తప్ప వేరేది లేదు. మొట్టమొదటి మనం గమనించుకుంటే ఒక సిస్టమేటిక్గా ఆ యొక్క స్టోరీ మనకు అర్థమవడానికి అవకాశం ఉంటుంది, వాస్తవాతీతమైన స్టోరీ. ఏమండి, కనుక ఇప్పుడు తండ్రిని గురించి తండ్రి అప్పగించాడు అంటానికి కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. ఒకటి, యేసు ప్రభు తను అప్పగించుకున్నాడు అంటానికి కొన్ని రెఫరెన్స్ చూద్దాం. ఇక యోధానే ఒక సాధనంగా వాడబడటానికి కారణం ఏంటో చూద్దాం. ఇక మతాధికారులైన వారందరూ యేసు ప్రభుని చంపడానికి ఏ విధంగా ఎటు తిప్పారో చూద్దాం. వీటన్నిటి తర్వాత యేసు ప్రభువులో తన పలికిన ప్రవచనం అక్షరాలు నెరవేర్చి, తండ్రి నా ఇష్టంగా నీ చిత్తమే, నువ్వు నిర్ణయించే కనుక జరుగుతుంది, మీరు నిర్ణయించారు కనుక వీళ్ళన్నీ కూడా సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఎందుకు అనంటే నీ సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఏమండి అనే సంగతిని మొట్టమొదటి మనం గమనించుకోవాలి. టక 2 మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1-2 మాటలు ఇక్కడే మనం చదువుకుంటూ ప్రయత్నం చేద్దామండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుంది మనం చూద్దామండి. ఏమంటున్నాడు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అప్పగించింది ఎవరు? ఎవరికి అప్పగించారు అంటే ఆ దేవుడు చేయి విడబట్టి దేవుడు ఆ చేయి విడవటానికి చంపాలని నిర్ణయించుకున్నాడు కనుక వీళ్ళు ఏం చేశారు? అప్పగించిన ఆయన మీరు ఏం చేశారంటే మిమ్మల్ని రక్షించడానికి, మీరు విమోచించడానికి, మీరు కాపాడటానికి ఆయన వస్తే మీరు ఏం చేశారు? మీరు ఎవరికి అప్పగించారు? దుష్టుని చేత మీరు ప్రేరేపించబడి, ఒకవేళ దుష్టుని చేత ప్రేరేపించబడే కదా, దుష్టుడు ప్రేరణ బట్టి కదా యోధ గారు యేసు ప్రభుని అమ్ముకోవటం కానీ అప్పగించడం కానీ జరిగింది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మరలా చూద్దాం చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దుష్టుల చేతనప్పుడు ఏముందండి? పుట్టినోట్లో అక్రమకారుల చేత అని ఉంది పుట్టినోటు కింద భాగంలో. అంటే ఆయననే మీరు దుష్టుల చేతికి అప్పగించి చంపేశారు అంటున్నాడు. అదే 4వ అధ్యాయము ఇంకో మాట చూద్దాం. 4వ అధ్యాయం 27 వచ్చిన చూడండి ఒకసారి. అక్కడ కూడా ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 27 వచ్చిన 4:27 చూద్దాం చూడండి. ఏమి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించను, వాటన్నిటిని చేయటికే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుని యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజలతోనూ
ఈ పట్టణమున నిజముగా కూడుకొనిరి. అంటే అక్కడ జరుగుతున్నటువంటి నువ్వు ఏమి జరగాలని ముందు నిర్ణయించాడో ఆ నిర్ణయం జరుపుకుంటూ వస్తుంది. ఆ నిర్ణయం ప్రకారం సమస్తము జరుగుతుంది. అంటే యేసు ప్రభు జీవితంలో పుట్టుక కాడ నుండి ఏమండి ఒక శారీరకంగా బెత్లెహేం పుట్టిన కాడ నుండి ఆ కలర్స్లో శిలుపై మరణించి మరలా భూమి మీదకు సమాచారం భూమి మీదకు తిరిగి బేతనియా నుండి పరలోకానికి వెళ్ళిపోయేంత వరకు ప్రతిదీ కూడా ప్రవచన రూపంలో ముందుగానే ఆయన పుట్టక ముందే జగత్తుకి పూర్వమే నిర్ణయం కనుక ఆ కాలము జరుగుతున్న సందర్భాలలో పరిపూర్ణమయ్యేంత వరకు యేసును భూలోకను పంపించుకొని జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగించుకుంటూ వచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఆయన కుమారుడైన క్రీస్తు వచ్చిన తర్వాత ఇదిగా అంటున్నాడు, ఆయన మీరు దుష్టు చేతికి అప్పగించి ఆయన సంకల్పంలో భాగంగా ఉంది కనుక దుష్టు చేతి మీరు అప్పగించి చంపించేశారు అంటున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలరా, మరొక మాటగా చూస్తే ఇంకో మాటకి ఏమంటున్నాడంటే రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఓ చక్కటి మాట కూడా ఉందండి. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం 32వ వచనం 8:32 ఏమంటున్నాడితే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెని తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనే. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన అప్పగించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఏమండి అప్పగించబడతాడని తెలుసు కనుక ఈ విషయం తెలుసుంటే యేసుప్రభుల వారు ప్రయాణం వెర్షంకి వచ్చినట్లుగా మనకు లేఖనాన్ని బట్టి మత్తయి సువార్త 20 అధ్యాయం 17 వచనం కానీ 16 అధ్యాయం కానీ 12 అధ్యాయం కానీ ఇలా దగ్గరగా 4 పర్యాయాలు అప్పగించబడతానని మత్తయి సువార్త చెప్పినట్లుగా మనకి లేఖనాలు మనకు కనబడతాయండి. సో ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు దీన్ని బట్టి యేసుని చంపటానికి అప్పగించింది ఎవరు? ఎవరు? దేవుడే. అలా అప్పగించబడాలి కనుకనే యోధా గారు పట్టుకున్న యోధా మతాధికారికి అప్పగించిన, మతాధికారులు తీసుకెళ్ళి రకరకాలైనటువంటి తీర్పులు తీర్చిన, చివరాకారికి మరణపు తీర్పు తీర్చిన, ఇవన్నీ కూడా సంకల్పంలో భాగం. ఒకటొకటిగా మనం జరిగిపోతున్నాయి అనడానికి మనం ఆలోచించాలి. ఇవన్నీ ఇలా జరగటానికి నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం అన్నది ఓకే అయినా అలా చంపాలని నిర్ణయించింది ఎవరు? నీ పాపానికి ఎవరు చంపాలి అని నిర్ణయించారు? తండ్రి. ఇలా చెడిపోతామని ఊహించాడు ముందు తండ్రి. ఆ పాపానికి విముక్తి కొరకు ఇలా జరుగుద్దని జగత్తుకు ముందే నిర్ణయించారు యేసు ప్రభు యొక్క మరణాన్ని. ఏమండి ఆ మరణం కూడా ఎక్కడ అంటే సిలువు పైన మరణించాలి. ఒకలా రక్తం చిందించాలి. రక్తం చిందించడం పేక్ కోసినా, కాలు కోసినా, చేయి కోసినా వచ్చేయచ్చు. ఆ రక్తం అదిగా అక్కడితోనే ఆగిపోలేదు. ఆయన సిలువపై నుండి మరణించాలి. పంచె గాయాలలో కారాలి రక్తం, ముండ్ల కిరీటం పెట్టబడాలి, వీపు నాగటి సాళవలె దున్నబడాలి. ఏమండి ఆయన అపహసించాలి, మరి దూషించాలి, గేలీ చేయాలి, పిడిగుద్దులు గుద్ద, ఇవన్నీ కూడా జరుగుతున్న సంఘటనలో ఒకటోటి. ఇవన్నీ జరుగుతున్న యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? తండ్రి నా ఇష్టం కాదు నానా, నీ ఇష్టమే నానా, నీ చిత్త ప్రకారం జరిగించు అంటున్నాడు. అంటే ఆయనకేమర్థమైంది? ఆయన ఇష్ట ప్రకారం సమస్తం జరుగుతుంది, నా ఇష్టం అనుకున్న ఇది ఆగదు, నేను వచ్చిందే ఎందుకు, అందుకే నీ ఇష్టమే కానివ్వు అన్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరి ఇష్ట ప్రకారం జరుగుతున్నాయి? దేవుని ఇష్ట ప్రకారం జరుగుతున్నాయి. అందుకే వాళ్ళందరూ కొట్టగలిగారు, వాళ్ళందరూ చేయగలిగారు, దూషించగలిగారు. ఒకవేళ ఆయన కానీ ఆయన ఇష్టం కాదు అని అనుకొని యేసు ప్రభు కానీ ఒక్క మాట కానీ మాట్లాడితే ఒక్కడు మిగులుతాడా? ఒక్కడు ఉంటాడా? చెప్పండి. కనుక ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆయన సంకల్పానుసారంగా ఆయనే మరణింపచేసాడు కనుక. ఎందుకంటే నీ కొరకు నేను, నీవు, మనము ఆయన కుమారులుగా, ఆయనకు పిల్లలుగా ఉండాలని. ఎవరి ద్వారా? క్రీస్తు శిలువ రక్తం ద్వారా కుమారులుగా, పిల్లలుగా ఆయనకు ఉండాలి అని. ఎందుకంటే మొదట పిల్లలు పుట్టాలి, ఫలించాలనుకున్నారు. ఫెయిల్ అయ్యాడు కదా మొదటి ఆదాం గారు. కనుక ఈ సమయంలో మరొక మాట మనం చూడండి. యేసు ప్రభువు వారు తనకు తానే అప్పగించేసుకున్నాడు. విషయం అర్థమైంది కదా. తండ్రి అయిన దేవుడు అప్పగించాడు. ఎవరికి? మరణింప చేయటానికి అప్పగించాడు. ప్రతి పరిస్థితిలో ఆయన ఏకీభవించాడు. కొట్టండి, నలగొట్టడానికి, ఆయన మరి ఛేదించబట్టడానికి, ఆయన దెబ్బలు తినటానికి, రక్తం కార్చడానికి, అన్నీ కూడా ఏం చేశాడు? ఆయన అంగీకరించాడు. అంగీకరించాడు. ఎందుకు? నా క్షేమం కొరకే. ముందుగా తీసుకున్న నిర్ణయము, మాట తప్పకుండా
ఆయన జరిగించినట్లుగా మనకు అర్థమవుతుంది. సో యేసు ప్రభువులు కూడా ఇంకొకటి రెండు మాటలు నేను చెప్పి ముగిస్తానండి. ఇప్పటికి అరగంట అయిపోయినట్టు ఉంది. ఒకటి రెండు మాటలు చెప్తాను చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభువుల వారు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు గురించి ఈయన పౌలు గారు ఏమంటున్నారంటే, తనకు తానే మరణానికి అప్పగించుకున్నాడు. మీరు ఎవరో పట్టుకున్నంత మాత్రమే అవటం కాదండి. నేను మరణించటానికి, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది. ఒక కాదు తీసుకుంటాను కూడా అధికారం ఉంది. సో ఇప్పుడు నేను పెడుతున్నాను అంటే నాకు తనకు తానుగా అప్పగించుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఎవరి కొరకు? పోనీ తప్పు చేశాడా? పోనీ పాపం చేశాడా? ఏమన్నా తులనాడాడా? ఏమైనా దూషించాడా? ఏమి కాదుగా. అంటే లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్లని యోహాన్ గారు అన్నారు కనుక, మరి 2 కొరింథీ పత్రిక 5:21 ప్రకారం ఆయన పాపంగా చేయబడ్డాడు కనుక మన కొరకు, మన నిమిత్తము మన పాపములన్నీ ఆయన మీద మోపారు కనుక ఇది సంకల్పం భాగం విమోచించట్లు కార్యం కనుక ఈయన ఏం చేస్తున్నాడంటే తనకు తానే అర్పించేసుకుంటున్నాడు. ఇంకెక్కడ కూడా అలా ఇలా వెనక తగ్గినట్లుగా మనకు దాఖలాలు కనబడవండి. జరుగుతున్నదంతా కూడా ముందే స్క్రిప్ట్లో భాగం, ఇది ముందే నిర్ణయం అయిపోయింది. ఇంక దీని మార్పు లేదు ఇక అనే సంగతిని కూడా గమనించుకుంటూ మనం వింటాను ప్రయత్నించేద్దాం. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం యేసు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తానే అప్పగించుకునేను. ఎవరికి అప్పగించుకున్నాడు? మరణానికి అప్పగించుకున్నాడు అనే సంగతిని మనం గమనించాలి. ఇంకో మాట చదువుకుందాం చూడండి. అదే ఎఫెసీ పత్రిక, లేదా అదే అధ్యాయం 2:20 చూద్దాం చూడండి. ఇదే పత్రిక గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, నాయందు జీవించుచున్న క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. నా కొరకు తను తాను అప్పగించేసుకున్నాడు అంటున్నాడు పౌలు గారు. ఏమండి అంటే తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఎందుకు అని అంటే ముందే చెప్పాను, ఆయన ఏది చేశాను కాదు, నీ కొరకు నా కొరకు. ఆయన ఆ తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయనను చంపాడు. మాట అర్థమవుతుందండి. ఆయనే చేవిడ్చి చంపకపోతే ఈ భూలోకంలో అన్ని ప్రభుత్వాలు అందరూ కలిసిన యేసుని చంపగలరా? ఏమండి ముందే చెప్పాను నేను, ఆ జనన మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి కనుక ఆయన అనుమతి ఇవ్వాలి. అది చంపడానికి ఆయన ఏకీభవించాలి. ఎస్ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదా ఆ వ్యక్తి చనిపోతాడు. ఏమండి కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ విమోచన కార్యం, తన పిల్లలకు విమోచన కార్యం జరగటానికి, ఆ రక్తంలో చిందించాలనుకున్న దానికి వీళ్ళందరూ సాధనాలే తప్ప వీళ్ళకి పుట్టిన బుద్ధి మాత్రం కాదు. కత్తికి ఏ బుద్ధి ఉంటుందండి? ఏమండి కత్తికి ఏ బుద్ధి ఉంటుంది? ఏది ఉండదు. అది నీ చేతులకు వస్తే, మరొకసారి చెప్తున్నా, నీ చేతులకు వస్తే పేకలకు వచ్చి నా చేతులు వంకాయలు కోయొచ్చు, మరొక చేతులకు వెళ్ళిపోతే చెట్లు నరకొచ్చు అవసరతను బట్టి. సో దానికి ఉద్దేశం ఉండదు, మన ఉద్దేశం బట్టి అది పనిచేస్తుంది. అంటే మనకంటూ ఎన్ని ఉద్దేశాలు ఉన్నా దేవుడు తన ఉద్దేశాన్ని చిత్తం నెరవేర్చుకోవడానికి నిన్ను నన్ను అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఆ యొక్క సర్వమానవుల రక్షణ కొరకు సాధనాలుగా దేవుడు వాడుకున్నాడు. ఆ సాధనాల ద్వారా దేవుడి సంకల్పం నెరవేర్చడానికి తండ్రి అయిన దేవుడు శిలువ మీద యేసును చంపాడు. అంతే కాదంటారా? పెద్ద మనసు ఆలోచించండి. కనుక ఇంకో మాట మనం చదువుకుందాం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22-27. ఇక తీతు పత్రిక 2:14, పేతురు పత్రిక 2:23. ఇవన్నీ మనకి కొద్ది రిఫరెన్స్ చెప్పాను కనుక కొంచెం చూడండి, మీకు భావన అయితే మీకు అర్థం కావటానికి నేను తెలియపరచానండి. దీన్ని అనుకున్నటువంటి దాన్ని ఏమంటే మూడో మాటగా తండ్రి దేవుడు మరణం తను తానే ఆయన చనిపోయేటట్టు చేశాడు. ఒకటి, ఆ చనిపోయేటట్టు ఆయన నిర్ణయించాడు కానీ యేసు ప్రభువు తను తానే అప్పగించుకున్నాడు, చనిపోవటానికి యెరూషలేము వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మూడో మాట, దీనిని యోధా రియల్ చేశాడు, ఆ సంకల్పాన్ని వాస్తవతీతంలోకి తెచ్చేసాడు. ఇప్పుడు యేసు ప్రభుని పట్టించేసాడు. ఇప్పుడు ఏం చేశారు? మరియమ్మ గారేమో భూలోకానికి ఏమని తీసుకొస్తే మన యోధా గారు ఏం చేశారు? భూలోకం నుండి పంపించాడు. ఆయన పుట్టుక చూస్తే ఒకవేళ దీనాతి దీనం,
ఏమండి ఆ పుట్టుక చూస్తే దీనాతి దీనం, ఆయన మరణం చూస్తే యేసు ప్రభుది హీనాతి హీనం, భయంకరమైనటువంటి ఘోరంగా చంపబడ్డాడు. సో మనకు కావాల్సింది యోధా గారు రియల్ చేశాడు. ఆయన గురించి ఏమంటున్నాడంటే వీడు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది, వీడికి మేలు కదా ఏమండి, ఆ కార్యం జరిగించాలి, అయినా వీడు పుట్టకుండా ఉంటే మేలు కదా అంటున్నాడే, పుట్టించింది ఆయనే కదా. అంటే నేను మేలుకరంగానే పుట్టించాను, కానీ నువ్వైతే ఆ మేలు పోగొట్టుకుంటానికి సాతానికి లోనైపోయావు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పుట్టించాడు అని అంటే మానవులందరూ యథార్థవంతులుగా పుట్టించాడు, ఏ లోపం పెట్టలేదు దేవుడు. ఒక లోపమే పెట్టి దేవుడే అలా చేసినట్లయితే మరి నేనేదో తప్పు చేస్తే ఇంక నువ్వు శిక్షించడం ఏంటి, దేవుడు శిక్షించడం ఏంటి, అర్థం లేని మాటకు ఉంది కదా ఇది, గమనించాలి. సరే, అందుకే ఇంకా చాలా విషయాలు ఉండలేండి, ఇప్పుడు వెళ్తే టాపిక్ మారుతుంది. కనుక అలా కాకుండా యోధా ఏం చేసింటే తనలోనికి దుష్టుడు ప్రేరణ వచ్చింది. యోహాను సువార్త 13వ చూసుకున్నా, వాడు ఏం చేస్తుంటే దుష్టుడు లోనికి వచ్చాడు, ప్రేరేపించాడు. మత్తయి సువార్త 26:14-15 చూస్తే 38 కేసు నమ్ముకున్నాడు, చివరాకారి కేసుని పట్టించాడు. ఆయన శిక్ష విధించబడటం చూసి ఆ పరుగును వెళ్ళి ఆ చెట్టుకు ఒక ఉరేసుకుని చచ్చిపోయాడు. ఏమండి అంటే ఒక మనిషి చనిపోవాలి అన్నా ఎవడు ప్రేరణ కావాలో తెలుసా, దుష్టుడు ప్రేరణ బట్టి వెళ్తాడు. ఆ ప్రేరణ బట్టిని వెళ్తున్నావు కనుక నువ్వు అనుకున్న దాన్ని ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిన్ను ముగించేస్తాడు, లేకపోతే ఆపుతాడు. నువ్వు లారీ కింద నువ్వు పడ్డా, లారీ వచ్చి నీ మీద పడ్డా, నువ్వు ఉంచాలి అంటే మాత్రం ఉంచుతాడు. ఏదో పాఠం చెప్పాలని నీతో ఒక పని ఉంది అని అనుకుంటూ ఉంచుతాడు. నువ్వు నేను వేస్ట్ పేలు అనుకోండి, ఎందుకు చెత్త తుడిచిపెట్టేస్తాడు. ఒకళ్ళు ఎంత బ్రతకాలని నువ్వు ఆశించినా ఉంచడానికి అవకాశం లేదు. మార్పు చెందే ఉద్దేశం ఉంటే ఒకళ్ళు మారు మనసు పొందే అవకాశం ఇస్తాడు, లేకపోతే నథింగ్, కుదరదు ఇంకా. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఇంకో మాటగా చూస్తే ఇప్పుడు పట్టించిన తర్వాత ఎవరికి అప్పగించారు, అన్నా దగ్గరికి వచ్చారు మొదట, తర్వాత కైపా దగ్గరికి వచ్చారు రెండోది, మూడోది మరలా సన్హెడ్రిన్ సభ నైట్ అంతా కూడా 3 మత తీర్పులు తీర్చారు. అక్కడ నుండి పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. ఏమండి పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గరకు వచ్చేది, నా కోర్టులో కేసు కాదని హేరోదు దగ్గర నుండి మళ్ళీ పిలాతు దగ్గరకు వచ్చారు. పిలాతు దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా, మొత్తానికి యేసు ప్రభుని అన్యుల చేతికి అప్పగించి సిలువేయటానికి అప్పగించేశారు. ఏమండి సిలువేయటానికి అప్పగించేశారు. ఎవరు, ఆయన చెప్పాడు కదా క్రీస్తు ప్రభుల వారు, నేను విషయంకి వెళ్తున్నాను, అన్యుల చేతికి అప్పగించబడతాను, వాళ్ళు సిలువేసి చంపుతారు అన్నాడు. అలాగే సిలువేసి చంపుతున్నారు కనుకనే ఆయన అన్న ప్రవచనం తన జీవితంలో తను ప్రాక్టికల్గా నెరవేరుతున్నది కనుకనే ఇది నా చంపబడతాను అని అంటున్నట్టు ఎవరో చంపలు ఉంటారు కదా. ఏమండి ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది కదా, ఆ నిర్ణయం ప్రకారం చంపుతుంటే ఆయన ఏమంటాడంటే, అందుకే సిలువ మీద నుండి కూడా ఆ పొరపాటు సిలువను తీసుకుని వెళ్ళి ఆ యొక్క యెరూషలేము నుండి గొల్గొతా వరకు మోయించుకెళ్ళి క్రోడలతో ఇవన్నీ కొట్టిన దెబ్బలు మనందరికీ తెలుసు. చాలా నిన్నటి కాల్సిన మాట్లాడుకున్నాం. ఆ సందర్భంలో ఆయన ప్రవచనం నెరవేర్చబడింది. అండి ఆ ప్రవచనం ఏదో ఒక మాట నేను చదువుతాను చూడండి. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం. ఇన్నిసార్లు 2-3 సార్లు ఆయన వెళ్తున్నాను అన్నాడు కదా, నేను చదివించలేదు మీకు. ఆ మాట వచ్చి చదువుతాను చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం అనుకుంటే నేను చదువుతాను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 20:17 వచనం నుండి. యేసు యెరూషలేముకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులు ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లేను, ఇదిగో యెరూషలేము వెళుచున్నాము, అక్కడ అంటే యెరూషలేము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన అపహసించి అపహసించుటకును కొరలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులను అప్పగింతురు. 3వ దినాన మరలని లేస్తాను. 3వ దినాన. కనుక ఈ విషయాన్ని బట్టి నేను ముందుకు ఇష్టపడుతున్నానండి. చాలా టైం అయింది ఇప్పటికే. ఈ విధంగా యేసు మరణించింది, ఆ యేసుని చంపింది ఈ వ్యక్తులు ఇవన్నీ కూడా పాత్రదారులు, సాధనాలు. వీళ్ళ ఉద్దేశంతో ఎవ్వరు చంపలేదు, కానీ వీరిని ఉపయోగించి దేవుడు తన సంకల్పం నెరవేర్చుకుంటానికి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని చంపారు. అది మన విమోచన కొరకు, మన సర్వమానవాళి రక్షణ కొరకు. కనుక ఆ యేసు ప్రభు వీళ్ళు చంపినటువంటి వాళ్ళందరినీ, అలా హింసించిన వాళ్ళందరినీ ఏమంటున్నాడు తెలుసా, అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు అన్నాడు. ఏమండి తెలియదు అప్పటికాళ్ళకి, తెలుసా తెలీదా? ఆ మాట నేను వివరించిన మొదటి మాటలో చూడండి. తెలుసా తెలీదా అంటే క్షమించు అంటున్నాడు. పడ్డారా మరి? యేసు ప్రభు చెప్పిన మరి క్షమించబడ్డారా? క్షమించబడతారు. ఎందుకు క్షమించబడరు? తప్పనిసరి క్షమించబడబట్టి సంఘం ఏర్పడింది అక్కడ. కనుక యేసు ప్రభుని చంపింది ప్రియ దేవుని బిడ్డ మీరు, నేను, మనము, అధికారులు, మనందరూ సాధనాలు. రెండో మాటగా చెప్తే
అందరి పాపముల కొరకు తండ్రి అయిన దేవుడే చంపారు అంతే, మన క్షేమం కొరకు. ఏమండి అని భావన అర్థం చేసుకున్నాలని. మరి ఇప్పుడు ఆయన మన కొరకు, మనందరి కొరకు ఆయన చనిపోతే, ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభు చనిపోయిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయా త్యాగ ఫలాలు మనం పొందుకుంటూ ఇతరులకు నీవు నేను చెప్పేటటువంటి సువార్త ఏంటి? ఆయన మరణాన్ని, ఏమండి ఆయన సమాధిని, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించి లోకములో అనేక మంది రక్షణ వైపు మళ్లించే సాధనంగా మనం వాడబడితే అదే మన బ్రతుకు ధనీకరం. అట్టి కృప దేవుడిని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన. పరమ తండ్రి, నీ కొందనాలు. పలకబడి మాటలు అర్థం చేసుకుని మీ చిత్తానుసారం సాగిపోయే కృప మా అందరికీ మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.